అంటే మీకు సింగింగ్ కూడా వచ్చు కాబట్టి యాక్టింగ్లోకి తీసుకున్నారా వీళ్ళు? గుడ్ క్వశ్చన్. నువ్వేమంటావు? నీకు సింగింగ్ వచ్చు కాబట్టే యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చిందా, లేకపోతే యాక్టింగ్ టాలెంట్నే స్పాట్ చేశారా? సరే, మేము ఫస్ట్ యాక్టింగ్ వచ్చు కాబట్టి సింగింగ్ ఆటోమేటిక్గా వస్తుందిలే అనుకుని తీసుకున్నారా? ఫస్ట్ ఏం జరిగి ఉంటుంది? అంటే ఏమో నాకు కూడా యాక్చువల్లీ తెలీదు, నాగశ్విన్ సార్ని అడగాలి. ప్రాసెస్ ఏంటో తెలియదు నాకు కూడా. అంటే సార్ ఏం ఆలోచించి తీసుకున్నారో, సంగీతం సార్ ఏం ఆలోచించారో తెలియదు. అసలు ఏం అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఏదో అంటే జరుగుంటుంది కదా, కాన్వర్సేషన్ ఏదో జరుగుతుంది. సంగీతం సార్తో ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ హీ వాజ్ లైక్ సింగ్ సంథింగ్. సేమ్ అంతే, సింగ్ సంథింగ్ ఫర్ కదా. యా దెన్ ఏం పాడావు? గజల్ పాడా ఒకటి. ఆ గజల్ ఒకసారి పాడండి. గజల్ అంటే చాలా ఇష్టం నాకు. ఒకసారి ఏం పాడారు? ఏ గజల్ పాడారు? సంగీతం సార్ దగ్గర రంజషీ సహీ ఇలా పాడుంటే తీసుకుంటారు బహుశా. పూర్తిగా పాడండి. సో ఇలానే పాడారు దగ్గర. అవునా? సో ఆయనకి గజల్స్ చాలా ఇష్టం అని చెప్పారు ఆయన. అవును. సో పాడాను. దెన్ హీ వాజ్ లైక్, అప్పుడు నాకు కొంచెం క్యారెక్టర్ గురించి చెప్పారు. దెన్ హీ వాజ్ లైక్ ఐఎమ్ షూర్ యూ విల్ డూ గ్రేట్ అని చెప్పేసి ఇంకా కాల్ కట్ అయిపోయింది. మీరేం పాడారు? పద్యాలు పాడారా? నేను ఇళయరాజా గారి పాట పాడా. ఏంటో ఇళయరాజా గారి పాట అంటే చాలా ఉన్నాయిగా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై అనగానే సార్ కూడా వేచాను నీ రాకకై ఆయన టైమింగ్ చాలా బాగుంటుంది అని అనలేదు. ఇప్పుడు నేను చెప్పాను. అవునా? సార్ అన్నారు, సరిగ్గా పెట్టుకో ఫస్ట్ ఫ్రేము, కిందకి దింపు, ఇట్లా కెమెరా నేను ఇట్లా పెట్టుకో, నాకు సెల్ఫీ కెమెరా తెలియదు కదా ఎక్కడ పెడుతున్నాను. సో సార్ ఈజ్ లైక్ వెరీ ప్రిసైజ్. జూమ్ కాల్లో జరిగిందా ఇదంతా? ఫస్ట్ది జూమ్ కాలే. రైట్. ఎలా ఉంటుంది కరెక్ట్గా ఈ క్యారెక్టర్కి అనుకుంటున్నట్టు లుక్ ఉందా, ఫేస్ ఉందా, గొంతుందా, అన్నీ చూసారండి. సో చాలానే ఆడిషన్స్ చాలామందిని కూడా చేశారు. అలా చేసి వచ్చిన కాస్ట్ మేము ముగ్గురం. మీరు ఇన్ని ఆడిషన్కి వెళ్ళి ఉంటారు కదా, ఎప్పుడు ఇలాంటివి జరుగుంటుందేమో. ఎందుకంటే ఫస్ట్ మీలో ఉన్న సింగింగ్ టాలెంట్ని తెలుసుకుని తర్వాత యాక్టింగ్ క్యాపబిలిటీస్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం.